SR7 టీవీ న్యూస్. తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలంలో జనవరి 26న గణతంత్ర 76వ దినోత్సవం సందర్భంగా గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మండలంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎస్ఐ విశ్వనాథ నాయుడు తమ సిబ్బందితో కలిసి జాతీయ జెండా ఎగురవేసి వందనం చేశారు. అనంతరం బుచ్చినాయుడు కండ్రిగ మండల తహసీల్దార్ కార్యాలయం నందు మరియు MDO ఆఫీస్ నందు మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మన జాతీయ త్రివర్ణ పతాకం ఎగురవేసి వందనం చేశారు. అనంతరం మండలంలోని ప్రభుత్వ పాఠశాల జడ్పీ హైస్కూల్ మరియు ప్రైవేట్ పాఠశాలల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు కొనసాగాయి. SR7 టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య, బుచ్చినాయుడు, కండ్రిగ మండలం. Is our Republic Day. We are celebrating our 76th Republic Day. Republic Day is our national festival. On 26th January 1915, our constitution came into force. We are always respected to our constitution. I love my country very much. I am proud to be an Indian. Jai Hind, Jai Bharat. तिलक लगाता है जिसका पावन गंगा जल अमृत कहलाता है। ऋषि मुनियों का देश ही जग का पथदाता है। भारत से मानवता का हुआ सदा उत्थान है। मेरा देश महान है, मेरा भारत महान है। थैंक यू। కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది కన్నుల గట్టింది స్వరాజ్యం, కన్నుల గట్టింది కన్నుల గట్టింది కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది
I respected teacher, parents, and all my dear friends. The Republic Day is celebrated on 26 January every year in India. The Constitution of India in 1915, the Constitution of India is the state festival. The Republic Day is the event big of this day. The Republic Day is most important. The Constitution of India. It is a freedom scarifications of freedom fighters. The Republic Day, this pride. చర్చించడం జరిగింది. రాజ్యాంగం రాసినటువంటి అంశాల మీద చర్చించడం జరిగింది. 114 రోజులు జస్ట్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ మీదే చర్చించడం జరిగింది. సో అనేక చర్చలు, అనేక సవరణలు, సుమారు వచ్చేసి 7,639 సవరణలు ప్రతిపాదిస్తే సుమారు 2,600 వచ్చేసి ఆమోదం తెలపడం జరిగింది. ఈ విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారతదేశము ఏర్పాటు కావడం జరిగింది. దాదాపు భారతదేశ రాజ్యాంగంలో 251 పేజీ, 1,17,369 పదాలతో ఈ యొక్క రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. 1,17,369 పదాలు ఉన్నాయి భారతదేశ రాజ్యాంగంలో. 251 పేజీ, 3.75 అంటే 3.25 kg బరువు కూడా వెయిట్ తీసుకుంటే. ఇందులో వచ్చేసి ఈ రాజ్యాంగ సభకు వచ్చేసి బాబు రాజేంద్ర ప్రసాద్, ముసాయిదా కమిటీకి బిఆర్ అంబేద్కర్. సో ఈ విధంగా అనేక మంది సభ్యులు ఈ రాజ్యాంగంలో రాయడానికి ప్రయత్నించడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి అక్కడ ఉండేటువంటి సభ్యులంతా కూడా ఒక ప్రస్తావించారు, ఇదే ప్రింటింగ్ ఇవ్వద్దండి, చేత్తోనే స్వయంగా రాయండి అనేసి అని అక్కడ పెద్దలు చెప్తే, ప్రేమ్ బిహారీ రిజిడా అనేటువంటి ఆయన, నారాయణ్ రిజిడా, ప్రేమ్ బిహారీ నారాయణ్ రిజిడా, ఆయన సొంతంగా వచ్చేసి చేత్తోనే వచ్చేసి ఇంగ్లీష్లో మన భారతదేశ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి హిందీలో కూడా వచ్చేసి వసంత అనేటువంటి ఒక ఆయన హిందీలో కూడా దాన్ని వచ్చేసి చేత్తోనే రాయడం జరిగింది. ఈ చేత్తో రాసినటువంటి ప్రతుల్ని హీలియం వాయువు భద్రపరిచినటువంటి ఒక సూట్ కేసులో దాన్ని భద్రపరిచి మనము పెట్టుకున్నాం. ఎందుకంటే పాడేయకుండా దాన్ని ఒక హీలియం వాయువు బంధించి అందులో చేసి పెట్టి సూట్ కేసులో బంధించాం.